కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించిందని ఆరోపించారు వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైఎస్ జగన్ కు సెక్యూరిటీ ఇవ్వకుండా గాలికి వదిలేశారంటూ దుయ్యబట్టారు. జెడ్+ సెక్యూరిటీలో ఉన్న నేత భద్రతను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. వైఎస్ జగన్ పర్యటనకు వచ్చే వారిని కట్టడి చేయాలని బాబు ప్రభుత్వం కుట్రలు చేసిందని ధ్వజమెత్తారు. సింగయ్య మృతిని ఏదో విధంగా వివాదం చేయాలనే ఆలోచనలో ఉన్నారని ఆరోపణలు గుప్పించారు. సింగయ్య మృతిపై తాము రాసిన నోట్పై సంతకం చేయాలని పోలీసులు ఒత్తిడి చేశారు. సింగయ్య భార్య, బంధువులు సాక్షిగా పోలీసుల కుట్ర మొదలైంది. సింగయ్య మృతిపై పోలీసులు విచారణ చేసినట్లు లేదు, కొన్ని పత్రికలు విచారణ చేసినట్లు ఉందన్నారు ఆయన. ప్రమాదం బలి ఎలా అవుతుందని ప్రశ్నలు గుప్పించారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయాలనే కుట్ర జరుగుతోందని, వైఎస్ జగన్ పర్యటన విజయవంతం కావడాన్ని కొంతమంది తట్టుకోలేకపోతున్నారన్నారు అంబటి. ఎస్పీ మాటలను కొన్ని ఛానళ్లు వక్రీకరిస్తున్నాయని అంబటి రాంబాబు మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలు, నేతలపై ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తప్పుడు కేసులు నమోదు చేసి రాజకీయంగా అణిచివేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారన్నారు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన పోలీసులు మమ్మల్ని కట్టడి చేసేందుకు పనిచేస్తున్నారన్నారు. లోకేష్ ఆదేశాలతో ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పనిచేస్తున్నారని, ఐజీ త్రిపాఠి చట్ట వ్యతిరేకంగా పనిచేయమని పోలీసులను ఆదేశిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. పోలీస్ బెదిరింపులతో తాము రాజకీయాలు వదిలిపెట్టిపోవాలా? తామేమీ రౌడీలు, సంఘ విద్రోహ శక్తులం కాదు, రాజకీయ పార్టీ కార్యకర్తలమని చెప్పుకొచ్చారు. ప్రజా సేవ కోసం వచ్చాం, జగనే సంఘ విద్రోహ శక్తి అని ప్రచారం చేస్తున్నారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పని చెప్పడానికి తెనాలి వెళ్లాం. ఒక సినిమా డైలాగ్ను ప్రదర్శిస్తే మేమే ఆ ఫ్లెక్సీలు పెట్టించామని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆ ఫ్లెక్సీలు ప్రదర్శించింది టీడీపీ కార్యకర్తేనని అంబటి రాంబాబు పేర్కొన్నారు. లేకపోతే భార్గవరెడ్డి మీద కేసు పెడదామా, లేకపోతే గోపిరెడ్డి మీద కేసు పెడదామా, అప్పిరెడ్డి మీద కేసు పెడదామా? ఎందుకు అంటున్నాడు ఆయన? లోకేష్ గారి ఆఫీస్ నుంచి ఆయనకి ఫోన్లు వస్తాయి, ఆ డ్యూటీ చేస్తున్నాడు. మేము తప్పు చేస్తే, నేరం చేస్తే కేసులు పెట్టండి, మాకేం అభ్యంతరం లేదు. మమ్మల్ని రాజకీయంగా అనచాలని ప్రయత్నం చేస్తారండి పోలీసులు. నాకు అర్థం కాలేదు. మీరు చేయాల్సింది ఏంటి? ఐజీ కానీ, ఎస్పీ కానీ, డిఐజీ కానీ చేయాల్సింది ఏంటి? ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి. అది కాదు వాళ్ళ పని. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలి. జగన్మోహన్ రెడ్డి గారిని టూర్ వెళ్ళనీయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి టూర్లు ఏదైనా జరిగితే దాన్ని భూతత్వం పెట్టి చూపించాలి, భయపెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు టూర్కి వెళ్తే అక్కడ వచ్చిన జనం మీద, అందరి మీద కేసులు పెట్టాలి. ఒకసారి కేసులు పెడితే ఇక్కడ రాకుండా పోతారు. అంటే సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, ఐజీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచడం కోసం ప్రత్యేకమైన డ్యూటీ తీసుకున్నాడని నాకు అర్థం కాలేదు. వాట్ ఈస్ దిస్? బీయింగ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్. ఇది నేను చెబుతున్న మాట కాదు, పోలీసులే చెబుతున్నారు మాకు ఆ మాట. ఏమని అనుకుంటున్నారేమో, సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు చట్టబద్ధంగా పనిచేసే వాళ్ళు ఉంటారు, ధర్మంగా పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ లూప్ లైన్లో పెట్టారు, వాళ్ళే చెప్తున్నారు. మా ఎస్పీలే మమ్మల్ని అంటలేదండి, వాళ్ళు చట్ట ప్రకారం మమ్మంటున్నారు. మా ఐజీ గారు మాత్రం మాకే ఫోన్ చేసి చట్ట వ్యతిరేకంగా వెళ్ళండి, కేసులు పెట్టండి అని అంటున్నారు. ఏమిటి అన్యాయం? ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంబటి రాంబాబు గారి మీద కేసు పెడదామా, లేకపోతే భార్గవరెడ్డి మీద కేసు పెడదామా, లేకపోతే గోపిరెడ్డి మీద కేసు పెడదామా, అప్పిరెడ్డి మీద కేసు పెడదామా? ఎందుకు